ఓవైపు పేదరికం వెంటాడుతున్న ప్రత్యర్థుల పంచ్లపై మాత్రం దృష్టి సారలేదు. ఎవరి నుంచి ఆర్థిక ప్రోత్సాహం లేకున్నా నిరుత్సాహపడలేదు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ కఠోర దీక్షతో యూత్ ఒలింపిక్స్ కు ఎంపికయ్యాడో విశాఖ యువకుడు. గెలుపే లక్ష్యంగా అలుపు లేకుండా బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్న ఈ యువకుడి పేరు లలిత్ ప్రసాద్. విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోని ఓ పేద కుటుంబంలో జన్మించిన లలిత్ కు చిన్నతనం నుంచే బాక్సింగ్ అంటే ఇష్టం. కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నా మొక్కవోని దీక్షతో ఆటపై పట్టు సాధించాడు. ఇతని ఆసక్తిని గమనించిన వెంకట్రావు అనే శిక్షకుడు ప్రోత్సహించారు. ఆర్థిక సాయంతో పాటు మెళకువలు నేర్పించాడు. అంతర్జాతీయ బాక్సర్ గా తయారు చేశారు. ఇక్కడ మేము బాక్సింగ్ చేస్తే మా దగ్గరకు వచ్చి చూస్తుండేవాడు. బాక్సింగ్ చేస్తావంట, చేస్తానని చెప్పి జాయినింగ్ అయ్యాడు. ఇదే బాగా తయారవుతాడని చెప్పి సమ్మర్ క్యాంప్ బాక్సింగ్ చేయించడం, తర్వాత డిస్టిక్ దెబ్బలాడించడం చేయించాను. స్టేట్ కూడా దెబ్బలాడించాను. స్టేట్లో మెడల్ వచ్చింది, డిస్టిక్లో మెడల్ వచ్చింది. అమ్మజీకి తీసుకెళ్ళాను బెంగళూరు సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ అది అక్కడే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటి వరకు లలిత్ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లో రజతం కైవసం చేసుకున్నాడు. 6 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 4 విజయం దక్కించుకున్నాడు. ప్రస్తుతం త్వరలో జరగనున్న యూత్ ఒలింపిక్ కోసం తీక్షణ సాధన చేస్తున్నాడు. మా గురువుగారి ప్రోత్సాహం వల్ల ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 2007 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ నేను సర్వీసెస్ ఎంఏజీ సెంటర్ నుంచి సర్వీసెస్లో పాల్గొన్నాను. ఇప్పటి వరకు నేను 5 నేషనల్ అటెండ్ చేశాను. 5 నేషనల్లోని గోల్డ్ మెడల్ తీశాను. ఇప్పుడు యూత్ ఒలింపిక్ నేను క్వాలిఫై అయ్యాను. ఇంకా అందులో కూడా నేను గోల్డ్ మెడల్ ఎలాగైనా సాధించాలని ప్రయత్నిస్తున్నాను. ఆర్థికంగా వెనుకబడిన తనను ప్రోత్సహిస్తే ఒలింపిక్ పోటీల్లో దేశానికి పతకం సాధిస్తానని లలిత్ ధీమాగా చెప్తున్నాడు.